Hi to all, this is Akshita. Welcome back to this channel. Now I am going to explain 6th class social chapter 2 globe, a model of the earth. సో మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ అర్త్ అంటే మన అర్త్ యొక్క మోడల్ ఏ విధంగా ఉంటుందో గ్లోబ్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. One evening Sundar and Kalpana were looking at the moon and Sundar asked, if I went to the moon, what would the earth look like? What can I see from there? Kalpana told him that they could easily find out from the internet. Later, she showed him some pictures of the earth taken from the moon. This is how it looked. సో ఒకరోజు ఈవినింగ్ వచ్చేసి సుందర్ అలాగే కల్పన మూన్ను చూస్తున్నారనమాట. ఇక సుందర్ వచ్చేసి ఆ మూన్ని చూస్తున్నప్పుడు ఈ విధంగా చెప్తాడు. సో ఒకవేళ నేను మూన్ నుంచి అర్త్ని చూడగలిగినట్టయితే, అంటే మూన్కి వెళ్ళి నేను అర్త్ని చూసినట్టయితే మనకు భూమి ఏ విధంగా కనిపిస్తుంది అని సుందర్ అడగడం జరుగుతుంది. సో అప్పుడు కల్పన వచ్చేసి తను అడిగినటువంటి క్వశ్చన్కు ఇంటర్నెట్ నుంచి ఆన్సర్ని తెలుసుకుంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మూన్ నుంచి మనం అర్త్ని చూసినప్పుడు దాని యొక్క పిక్చర్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ఫిగర్లో ఇచ్చారు చూడండి. సో 2.1 ఎర్త్ రైజ్ ఆన్ ద మూన్. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట మూన్ నుంచి అర్త్ని చూసినప్పుడు. డజంట్ ద ఎర్త్ లుక్ లైక్ ఏ బ్లూ మూన్? సో మన భూమి అనేది ఒక బ్లూ మూన్ లాగా కనిపిస్తుందా లేదా అంటే ఆబ్వియస్లీ అనమాట. సో రీజన్ ఏంటి అంటే ఇట్ లుక్స్ బ్లూ బికాజ్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ఓషియన్స్. ఇన్ ద అబోవ్ ఫోటోగ్రాఫ్ వీ కెన్ సీ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విచ్ రిసీవ్స్ సన్షైన్. ఓకే, సో భూమి వచ్చేసి బ్లూ మూన్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భూమి వచ్చేసి దగ్గర 70-90% ఓషియన్స్తో కవర్ అయి ఉంటుంది కాబట్టి అది మనకు బ్లూలా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా మన పైన ఫోటో విషయానికి వస్తాయి. సో ఈ ఫోటోగ్రఫీలో మనకు కేవలం ఒక పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, భూమి యొక్క ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. సో ఈ భాగం వచ్చేసి సన్షైన్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఆ భాగం మాత్రమే మనకు కనిపిస్తున్నది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై ద బాటమ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్? సో ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో కేవలం టాప్ పోర్షన్ మాత్రమే మనకు కనిపిస్తున్నది, బాటమ్ పోర్షన్ కనిపించడం లేదు, అర్త్ యొక్క బాటమ్ పోర్షన్. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది? అండ్ మనకు కనిపిస్తున్నటువంటి టాప్ పోర్షన్ వచ్చేసి ఆ పోర్షన్ వచ్చేసి సన్ షైన్ని రిసీవ్ చేసుకుంటుంది, సన్ రైజ్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ బాటమ్ పోర్షన్కి వచ్చేసి మనకు తెలుసు, సో మన ఎర్త్ యొక్క వన్ సైడ్ వచ్చేసి డే గాను ఇంకొక సైడ్ వచ్చేసి నైట్ గాను ఉంటుంది. సో ఈ విధంగా మనకు చిన్న చిన్న మ్యాటర్స్ అనేవి తెలుసు. సో అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ వచ్చేసి సన్షైన్ని రిసీవ్ చేసుకుంటున్నది అనమాట. ఇక నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి అక్కడ సన్షైన్ లేదు, సో నైట్ అయి ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు కనిపించకపోవచ్చు. ద ఎర్త్ ఈజ్ లైక్ ఏ బాల్. సో మన భూమి వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఒక బంతిలాగా, ఒక బాల్ లాగా ఉంటుంది. ఫ్రమ్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ దట్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ద మూన్. సో ఈ పిక్చర్ ద్వారా చూసినట్టయితే మన భూమి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందంటే మూన్ లాగా ఉంటుందని చెప్తున్నారు. Bring to the classroom some globes. Ensure that every group of 5 to 6 students has a globe. Globe is a model of the earth. It shows the shape of the earth, the land and the water, the continents and oceans and the main countries of the world. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క గ్రూప్ని ఫామ్ చేయమంటున్నారంటే ఒక్కొక్క గ్రూప్లో నియర్గా 5 to 6 స్టూడెంట్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఆ ఒక్కొక్క గ్రూప్కు గ్లోబ్ ఇవ్వాలన్నమాట. అండ్ గ్లోబ్ వచ్చేసి అర్త్ యొక్క మోడల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్లోబ్ ద్వారా మనకు అంటే ఏం తెలుస్తుందంటే అర్త్ యొక్క షేప్ కావచ్చు, అండ్ ఆ అర్త్ మీద ఉన్నటువంటి ల్యాండ్, వాటర్, కాంటినెంట్స్, ఓషియన్స్ అండ్ మెయిన్ కంట్రీస్. సో వీటి యొక్క షేప్ని మనం చూడొచ్చు గ్లోబ్ ద్వారా. సో సి ఫిగర్ 2.2 ఏ గ్లోబ్. సో ఇట్ ఈస్ ద మోడల్ ఆఫ్ అవర్ అర్త్.
Let each student take a globe in her or his hand and look at it carefully. See how the earth rotates. సో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఆ గ్లోబ్ని తీసుకొని చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. అలాగే ఆ భూమి ఏ విధంగా రొటేట్ అవుతుంది అని మనం గమనించాల్సి ఉంటుంది. లైక్ మనం గ్లోబ్ని తీసుకొని ఇట్లా జస్ట్ రొటేట్ చేస్తున్నట్టయితే ఏ విధంగా అయితే భూమి రొటేట్ అవుతుందో మనకు గ్లోబ్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ లొకేట్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అండ్ ద ఈక్వేటర్. సో మీ టీచర్ యొక్క సహాయంతో ఆ గ్లోబ్ మీద నార్త్ పోల్ని, సౌత్ పోల్ని, అలాగే ఈక్వేటర్ని లొకేట్ చేయమంటున్నారు. ఓకే, సో మనం వెళ్ళిపోదాం మరి ఒకసారి. సో ఇది మన యొక్క గ్లోబ్ కదా. సో ఇది మనకు గ్లోబ్ కాబట్టి ఇలా వాలి ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. దిస్ ఈస్ ద నార్త్ పోల్ అండ్ దిస్ ఈస్ ద సౌత్ పోల్. ఇక్కడ మనకు మిడిల్ ఆఫ్ ద గ్లోబ్. సో దీన్నే మనం ఈక్వేటర్ అంటాం అన్నమాట. సో ఈ ఈక్వేటర్ ఏం చేస్తుందంటే మన అర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, you can see that the earth is like a ball, spherical in shape. Can you see how people can stand on it? Place standing figures on different parts of the globe. It may seem that the person at the lower part is standing upside down, or at the person on the middle may just fall down from the earth. We never fall off the earth because the earth acts like a very powerful magnet which pulls us towards it. In fact, we can only fall on the earth and never off the earth. Okay, సో మనకు అర్త్ ఏ విధంగా కనిపిస్తుందంటే ఒక బంతిలాగా లైక్ స్పెరికల్ షేప్లో వాలినట్టుగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మనం ఇలా వాలి ఉన్నటువంటి స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి అర్త్ మీద, బాల్ లాగా ఉన్నటువంటి అర్త్ మీద మనం నించుకోగలమా? ఏ విధంగా మనం నించుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫిగర్ని తీసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ అర్త్. ఇక్కడ నేను నించుకున్నాను అనుకోండి, నేను పడిపోను. ఓకే, సో ఇక్కడ నించుకున్నానంటే కొద్దిగా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నించుకున్నాను అనుకోండి, కిందికి పడిపోవచ్చు. సో ఇక్కడ మనం బాల్ని ఒక స్పెరికల్ షేప్ని ఊహించుకొని చెప్తున్నాం. బట్ అర్త్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనం కిందకి పడమన్నమాట. ఎందుకు అంటే ఏదో ఒక తెలియనటువంటి పవర్ఫుల్ మ్యాగ్నెట్ భూమి వైపుకు మనల్ని లాగుతున్నది. ఇక అదేవిధంగా గ్లోబ్ మీద డిఫరెంట్ పార్ట్స్ మీద మనం కొన్ని ఫిగర్స్ని స్టాండ్ చేసినట్టయితే, ఇందాక మనం ఫిగర్ వేసి చెప్పుకున్నాం కదా, లైక్ సో ఈ విధంగా ఒక్కొక్క పర్సన్ని మనం ఒక ఫిగర్ని ఇట్లా స్టాండ్ చేసినట్టయితే పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ సో మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ అంటే భూమికి మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ కిందకు పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ నిజానికి మనం భూమి నుంచి పడము. ఎందుకంటే ఏదో తెలియని ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ అనేది భూమి వైపుకు లాగుతుంది కాబట్టి మనం అర్త్ నుంచి పడమన్నమాట. అండ్ పడిన ఒకవేళ అర్త్ మీదకి పడతాం కానీ అర్త్ నుంచి స్పేస్లోకి, స్కైలోకి పడేటువంటి ఛాన్సెస్ అయితే ఏ విధంగానూ లేవు. అండ్ సో ఆ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఏంటి అంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా మీకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ అది. అండ్ స్పెరాయిడ్ షేప్. యాక్చువల్లీ ద ఎర్త్ ఈజ్ నాట్ లైక్ ఏ పర్ఫెక్ట్ స్పియర్, not perfectly round. It is a little pressed at the 2 poles in the north and south and bulges slightly in the middle around a line called equator. However, this is so slight that most globes and maps do not show it at all. ఓకే, సో నిజానికి మన యొక్క భూమి వచ్చేసి పర్ఫెక్ట్ స్పియర్ షేప్లో ఉండదు, అలా అని చెప్పి పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో ఉండదన్నమాట. కానీ నార్త్ అండ్ సౌత్ పోల్స్లో చిన్నగా ప్రెస్ అయి ఉంటుంది. అదేవిధంగా ఈక్వేటర్ అని చెప్పుకున్నాం కదా. సో ఈక్వేటర్ వచ్చేసి భూమిని 2 ఈక్వల్ పోర్షన్గా డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో మిడిల్ లైన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది స్లైట్గా బల్జ్ అయి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా సో కొన్ని గ్లోబ్స్ చూసినట్టయితే కొద్దిగా స్లైట్గా ఫాల్ అయినట్టుగా ఉంటాయి కొన్ని గ్లోబ్స్. బట్
మ్యాప్స్లో మాత్రం మనకు ఈ విధంగా కనిపించదు అనమాట. అంటే మనం మ్యాప్స్ చూస్తూ ఉంటాం కదా, సో ఆ మ్యాప్స్లో మనకు అంత క్లారిటీగా కనిపించదు. The interesting thing about the shape of the earth is that if we keep traveling from one point in one direction, we come back to the same point without turning back. Try this on the globe. Start from any point and keep going in the same line and see if you come back to the point from where you started. ఓకే, సో ఇప్పుడు అర్త్ యొక్క షేప్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఒక డైరెక్షన్లో ఒక పాయింట్ నుంచి మనం ట్రావెల్ చేయాలన్నమాట. అంటే వెనక్కి తిరగకుండానే ఆ పాయింట్, ఏ పాయింట్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసింటామో మన ట్రావెలింగ్ని, తిరిగి ఆ పాయింట్కు చేరుకునేలా ట్రావెల్ చేయాలి. కానీ వెనక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండకూడదు. సో ఈ విధంగా మనం గ్లోబ్ మీద చేసినట్టయితే, సో దిస్ ఈజ్ అవర్ గ్లోబ్ అనుకోండి. అండ్ నేనైతే పర్ఫెక్ట్ షేప్ అయితే వేయలేదు. సపోజ్ నేను ఇక్కడ ఈ పాయింట్ నుంచి భూమిని చుట్టేయాలనుకుంటున్నా. సో దిస్ ఈజ్ మై స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నా. సో ఈ డైరెక్షన్లో ఇక్కడికి వెళ్ళింటా. అండ్ దీనికి ఇంకా చుట్టేసుకొని వచ్చినట్టయితే సో సేమ్ పాయింట్కి మనం చేరుకుంటాము. సో ఇక్కడ మనం వెనక్కి రాకుండానే ఒక పాయింట్ నుంచి ట్రావెల్ చేస్తూ సేమ్ పాయింట్కి మనం రీచ్ అవుతున్నాం అన్నమాట. సమ్ 600 years ago, most people believed that the earth was flat, and if you kept traveling in any direction, you would reach the edge of the earth, and from there you would fall off into the sky. ఓకే, సో దగ్గర 100 years క్రితం, సమ్ 600 years క్రితం ప్రజలంతా ఏం నమ్మారు అంటే భూమి వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఒకవేళ మనం ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఎప్పుడైతే భూమి యొక్క ఎడ్జ్ని రీచ్ అవుతామో సో అక్కడ నుంచి మరి మనం ట్రావెల్ చేసినట్టయితే స్కైలోకి పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి 600 years బ్యాక్ ప్రజలంతా కూడా నమ్ముతూ వచ్చారనమాట. Around 1400 AD, scientists and seafarers began to figure out that the earth must be like a ball. That was why Columbus, the Italian explorer, set out from Europe in 1492 AD in the western direction with the hope of reaching India. Of course, he did not reach India but stopped at the Caribbean islands near America. In case if he had traveled on, he might have reached India. ఓకే, సో దగ్గర 1400 ADలో సో అప్పుడు సైంటిస్ట్ అలాగే కొంతమంది సీఫెరర్స్ సో వీళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే అర్త్ వచ్చేసి బాల్ లాగా ఉంటుంది, సో బంతిలాగా ఉంటుంది అని చెప్పి ఫిగర్ అవుట్ కనుగొన్నారనమాట. ఇక అదే విషయానికి వస్తే కొలంబస్ వచ్చి 1492లో సో 1492లో ఇతను ఇన్ ద వెస్టర్న్ డైరెక్షన్లో ఇండియాని రీచ్ అవుతాను అనేటువంటి ఓపుతో వచ్చాడనమాట. సో ఈ కొలంబస్ వచ్చేసి ఒక ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ అండ్ ఇతను యూరోప్లో సెటిల్ అయినాడనమాట. అండ్ ఇతను వచ్చేసి ఇండియాకు రీచ్ అయ్యేటువంటి ఉద్దేశంతో వెస్ట్ డైరెక్షన్లో 1492లో వస్తూ ఉంటాడు. కానీ ఇండియన్ అయితే రీచ్ కాడు, కానీ అమెరికాకు దగ్గరలో ఉన్నటువంటి ఐలాండ్స్ సో క్యారిబియన్ ఐలాండ్స్ దగ్గర ఆగుతాడనమాట. ఒకవేళ తన యొక్క ట్రావెలింగ్ కనుక కొనసాగించింటే తను ఇండియాని చేరుకునేవాడు. లుక్ అట్ ద గ్లోబ్ and see how Columbus would have traveled to reach America and how he could have gone on to reach India. ఓకే, సో ఇప్పుడు మనం ఒక గ్లోబ్ని చూసి ఆ గ్లోబ్ ద్వారా కొలంబస్ అంటే మనం చెప్పాల్సి ఉంటుందంటే కొలంబస్ ఏ విధంగా అమెరికాని రీచ్ అయ్యి ఆ తర్వాత ఇండియాని ఏ విధంగా చేరుకున్నాడు అని చెప్పి ఒక గ్లోబ్లో చూపించమంటున్నారు. సో వెయిట్ 1 సెకండ్. యా, చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ అమెరికా, సో నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా. సో ఇతను యూరోప్ నుంచి యూరోప్ నుంచి
సౌత్ అమెరికా. సో అక్కడ చేరుకున్నాడు. సో సౌత్ ఆర్ నార్త్, సో అమెరికాని చేరుకున్నాడు. ఆ విధంగా తిరిగి మరి ఎక్కడికి చేరుకున్నాడు, మన యొక్క ఇండియాకి చేరుకున్నాడు. సో ఆ విధంగా కొలంబస్ వచ్చేసి ఇండియాని రీచ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్. సో మహాసముద్రాల గురించి అలాగే ఖండాల గురించి మనం తెలుసుకుందాం. As you can see on the globe, most of the earth's surface consists of water in the form of oceans. If you live by the sea in the coastal Andhra, you would have seen the Bay of Bengal. సో మనం గ్లోబ్ని చూస్తున్నట్టయితే అర్త్ యొక్క సర్ఫేస్ అంతా కూడా మనకు వాటర్తో కవర్ అయి ఉంటుంది. సో వాటినే మనం ఓషియన్స్ అని అంటున్నాం. అదేవిధంగా ఒకవేళ మనం సముద్రానికి దగ్గరలో నివసిస్తున్నట్టయితే అది కూడా కోస్టల్ ఆంధ్రాలో, సో బే ఆఫ్ బెంగాల్ని మనం చూడొచ్చు అనమాట. అండ్ కోస్టల్ ఆంధ్రాలో లైక్ విశాఖపట్నం, సో అండ్ నెక్స్ట్ చెన్నై, సో ఇక్కడంతా మనం విశాఖపట్నం లైక్ ఇవంతా చూసుకున్నట్టయితే మనకు బే ఆఫ్ బెంగాల్ కనిపిస్తుంది. Describe the sea in few lines or draw a picture of the sea. సో బే ఆఫ్ బెంగాల్ యొక్క పిక్చర్ని డ్రా చేయమని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఆ సీ గురించి ఫ్యూ లైన్స్ చెప్పమంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అని వాళ్ళైతే మెన్షన్ చేయలేదు, కానీ జస్ట్ ఒక సముద్రం గురించి ఫ్యూ లైన్స్ రాసి ఒక పిక్చర్ని డ్రా చేయమంటున్నారు. బట్ పిక్చర్ని అయితే డ్రా చేయలేము, కానీ మనం ఫ్యూ లైన్స్ అయితే చెప్పుకోవచ్చు. సో సీ వాటర్ వచ్చేసి సలైన్ వాటర్, అంటే సాల్టీగా ఉంటాయి. అండ్ మనకు వర్షాలు రావడానికి కారణం కూడా ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి విండ్స్ నుంచి బేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సముద్రపు వాటర్ నుంచి మనకు సాల్ట్ వస్తుంది. సో లైక్ దిస్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ ఫిషింగ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ప్లోరర్స్ అంతా కూడా దీని మీద టూరిజం కొరకు సీస్ని యూజ్ చేస్తారు. ఈ విధంగా మనం డిఫరెంట్ పాయింట్స్ని చెప్పుకోవచ్చు. స్టేట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాటర్ యూ డ్రింక్ అండ్ ద సీ వాటర్. సో ఇప్పుడు మనం తాగుతున్నటువంటి నీటికి అలాగే సముద్రపు నీటికి తేడా ఏంటి అంటే, మనం తాగుతున్నటువంటి నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువ ఉంటుందన్నమాట, అంటే నార్మల్ వాటర్ అని చెప్పుకోవచ్చు. బట్ సముద్రపు నీటిలో సలైనిటీ ఎక్కువ ఉంటుంది, అంటే సాల్టీగా ఉంటాయి అన్నమాట వాటర్. సో అవైతే తాగడానికైతే ఏ మాదిరిగానూ పనికిరావు. Seas and oceans stretch for hundreds and thousands of kilometers, just endless water. You can travel from one end to the other only with the help of ships, and it may take many days or even months. సో సముద్రాలు అలాగే మహాసముద్రాలు ఇవన్నీ కూడా కొన్ని వందల నుంచి వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. అండ్ నిజానికి మనం ఈ ఓషియన్స్ని ఎండ్లెస్ వాటర్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి మనం ట్రావెల్ చేయాలంటే కేవలం షిప్స్ ద్వారా అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే ట్రావెల్ చేయగలం అన్నమాట. అండ్ అదేవిధంగా మనం ఈ విధంగా ట్రావెల్ చేయాలి అంటే దగ్గర కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని నెలల వరకు పడుతుందన్నమాట, అంటే మనం రీచ్ అయ్యేటువంటి గోల్ని బేస్ చేసుకొని. వన్ ఆఫ్ ద ఓషియన్స్ ఈజ్ ఫ్రోజన్ ఇంటూ ఐస్, ఫైండ్ అవుట్ ఇట్స్ నేమ్. సో ఒక ఓషియన్ వచ్చేసి ఐస్గా ఉందన్నమాట, అంటే ఐస్గా మారిపోయిందంట. సో ఆ ఓషియన్ నేమ్ ఏంటి అని చెప్తున్నారు. అంతకన్నా ముందు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. లుక్ అట్ ద గ్లోబ్ అండ్ రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ 4 గ్రేట్ ఓషియన్స్. సో ఓషియన్స్ వచ్చేసి ఒకటి వెయిట్, సో పసిఫిక్ ఓషియన్, అండ్ దెన్ ఆర్టిక్ ఓషన్, and then Antarctica Ocean, and then ఇండియన్ ఓషన్గా చెప్పుకోవచ్చు. బట్ మహాసముద్రాల విషయానికి వస్తే సో ఇట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో పైన క్వశ్చన్కి వస్తే వన్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ ఫ్రోజన్ ఇంటూ ఐస్. సో ఏ ఓషియన్ అంటే ఆర్టిక్ ఓషియన్ అన్నమాట.
సో ఈ ఓషన్ వచ్చేసి మొత్తం ఐస్గా ఉంటుంది. విచ్ ఆఫ్ దీస్ డూ యూ థింక్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషన్? అండర్లైన్ ఇట్. సో ఇందాక మనం పసిఫిక్ ఓషన్, ఆర్టిటిక్ ఓషన్, అంటార్టికా ఈ విధంగా చెప్పుకున్నాం కదా. సో వీటన్నిటి ఓషియన్స్లో ఏది లార్జెస్ట్ ఓషన్ అంటే పసిఫిక్ ఓషన్ అన్నమాట. Naturally, we cannot live on these oceans, we live on the land. You can see large land masses on the globe which are called continents. There are 7 major continents. సో మన ఎర్త్ వచ్చేసి ఎక్కువ పర్సెంట్ వాటర్తో కవర్ అయి ఉంటుంది. వీటిని మనం ఓషియన్స్ అంటామని చెప్పుకున్నాం కదా. సో ఈ ఓషియన్స్ మీద అయితే మనం నివసించలేము, బట్ మనం ల్యాండ్ మీద నివసించవచ్చు. ఇక అదేవిధంగా గ్లోబ్ మీద మనకు డిఫరెంట్ ల్యాండ్ మాసెస్ కనిపిస్తున్నాయి, లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ కనిపిస్తున్నాయి. వీటినే మనం కాంటినెంట్స్ అంటామన్నమాట. అండ్ మన వరల్డ్లో 7 కాంటినెంట్స్, సో 7 మేజర్ కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఆ కాంటినెంట్స్ ఏవి అంటే ముందుగా ఆసియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, అంటార్క్టికా, ఆస్ట్రేలియా. and then Africa. So Asia, South America, North America, Europe, Africa, Antarctica and Australia. One of these continents is actually covered with ice. Find out its name and location. సో ఇందులో చెప్పుకున్నటువంటి కాంటినెంట్స్లో ఐస్తో కప్పబడి ఉంటుందన్నమాట. సో ఆ లొకేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ కాంటినెంట్ ఏంటి అంటే అంటార్క్టికా కాంటినెంట్ అనమాట. సో ఈ అంటార్క్టికా కాంటినెంట్ వచ్చేసి ఐస్తో కవర్ అయి ఉంటుంది. ఇది మన వరల్డ్లోనే 5th లార్జెస్ట్ కాంటినెంట్. ఏంటి? అంటార్క్టికా. Is it not interesting that the northern and southern poles of the earth are covered with ice? One pole has frozen ocean and the other pole has a huge accumulation of ice on it. This is called the Antarctic shield of ice. Okay. So మన భూమి యొక్క నదరన్ అండ్ సదరన్ పోల్స్ వచ్చేసి ఐస్తో కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఏనా అంటే ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పోల్ వచ్చేసి ఫ్రోజన్ ఓషియన్ గాను, అలాగే ఇంకొక పోల్ వచ్చేసి ఐస్తో కప్పబడి ఉంటుందన్నమాట. సో దీన్నే మనం అంటార్క్టికా షీల్డ్ ఆఫ్ ఐస్ అని కూడా అంటాం. లుక్ ఫర్ ఇండియా ఆన్ ద గ్లోబ్, నేమ్ ద కాంటినెంట్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ లొకేటెడ్. సో మన యొక్క ఇండియా వచ్చేసి ఇక్కడ గ్లోబ్ని చూసి మన ఇండియా వచ్చేసి ఏ కాంటినెంట్లో ఉందో లొకేషన్ చేయమంటున్నారు. సో మీకు ఒక ఎస్. సో ఇక్కడ చూడండి, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ క్లారిటీ అనుకుంటా. ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ పిక్చర్. ఎస్. సో మన యొక్క ఇండియా, సో ఇండియా ఎక్కడుంది? సో దిస్ ఈజ్ ఏషియాలో. సో ఏషియా కాంటినెంట్లో మన ఇండియా యొక్క ల్యాండ్ మాస్ ఉందన్నమాట. ఓకే. సిమిలర్లీ లుక్ ఫర్ ద కంట్రీస్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్. సో మీరు విన్నటువంటి కంట్రీస్ని కూడా చూడమంటున్నారు గ్లోబ్లో ఒకసారి. లైక్ మనం ఆఫ్రికా, ఇవన్నీ కాంటినెంట్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ సో డిఫరెంట్ కంట్రీస్ని, మనం విన్నటువంటి కంట్రీస్ని చూడమంటున్నారు గ్లోబ్లో. యూ కెన్ క్యారీ ఆన్. విలేజెస్, towns and cities are located on the continents. It is on the land that you will find hills and valleys, agriculture, mines, factories, etc. సో ఈ కాంటినెంట్స్ మీద విలేజెస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంటినెంట్స్ మీద లొకేట్ అయినాయి. అండ్ అదేవిధంగా
ఈ భూమి మీద మనం కొండల్ని చూడొచ్చు, లోయల్ని చూడొచ్చు, అండ్ అగ్రికల్చర్ని అండ్ మైన్స్, ఫ్యాక్టరీస్ వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు అన్నమాట. డైరెక్షన్స్ ఆన్ ద గ్లోబ్. సో గ్లోబ్ మీద డైరెక్షన్స్ ఏమున్నాయి చూద్దాం. యూ హ్యావ్ లర్న్డ్ అబౌట్ ద 4 డైరెక్షన్స్ ఇన్ ద అర్లియర్ లెసన్. యూ కెన్ లొకేట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్. To the right side of the to the right side is the east and to the left side is the west. The earth rotates every day from the west to the east. Can you rotate the globe and see how this happens? సో మనం ఫస్ట్ చాప్టర్లోనే తెలుసుకున్నాం డైరెక్షన్స్ గురించి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్పి. అలాగే సబ్ డైరెక్షన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం నార్త్ అండ్ సౌత్ పోల్ని లొకేట్ చేయాలన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ద గ్లోబ్ అయినట్టయితే, సో దిస్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ దిస్ ఈజ్ ద సౌత్ పోల్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అండ్ నార్త్ పోల్కు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు. సో గ్లోబ్, సో దిస్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ దిస్ ఈజ్ ద సౌత్ పోల్ కదా. అండ్ నార్త్కు రైట్ సైడ్ వచ్చేసి, సో ఒకవేళ మనం నార్త్ వైపు చూస్తున్నట్టయితే నార్త్కు రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మన భూమి వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్కు రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు గ్లోబ్ని రొటేట్ చేయమంటున్నారు. సో మీరు ఫాలో అయిపోండి దాన్ని. You looked at the poles. What is meant by poles? Poles are 2 points on opposite ends of the earth. If you were to draw an imaginary line connecting the 2 poles passing through the interior of the earth, it will form the axis or the line around which the entire earth rotates. Poles are the points which lie at the end of the axis of rotation. సో ఇందాక మనం నార్త్ పోల్ సౌత్ పోల్ గురించి చెప్పుకున్నాం కదా. సో పోల్స్ అంటే ఏంటి అంటే ఇవి మన భూమి యొక్క ఆపోజిట్ ఎండ్స్ మధ్య ఉన్నటువంటి 2 పాయింట్స్ అన్నమాట. వీటినే మనం పోల్స్ అని అంటాం. సో ఒకవేళ మనం ఒక ఇమాజినరీ అంటే మన అర్త్కు ఇంటీరియర్గా పాస్ అవుతున్నటువంటి ఈ పోల్స్ ఇంటీరియర్గా పాస్ అవుతున్నట్టుగా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసినట్టయితే మనకు యాక్సిస్ ఫామ్లో కనిపిస్తుంది అనమాట, లైక్ లైన్ ఫామ్లో కనిపిస్తుంది. సో ఇది మన యొక్క ఎంటైర్ అర్త్ని రొటేట్ చేస్తుంది అనమాట ఈ లైన్. అండ్ పోల్స్ వచ్చేసి ఈ పోల్స్ని మనం పాయింట్స్ అంటాము. ఇవి యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్ అంటే ఎండ్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్కు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఎస్, సో దిస్ ఈజ్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో ఒకవేళ మనం ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసామనుకోండి, అంటే ఈ 2 పోల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసామనుకోండి, అప్పుడు మన యొక్క అర్త్ ఎంటైర్ అర్త్ ఉంటుంది కదా. సో దాన్ని కవర్ చేసేటువంటి ఒక యాక్సిస్ లైన్ అనమాట, లేదా యాక్సిస్ అనొచ్చు లేదా లైన్ అనొచ్చు. సో పోల్స్ ఆర్ నథింగ్ బట్ ద పాయింట్స్ which lie at the end of the axis of rotation. సో ఇక్కడ చూడండి, మనకు ఫిగర్ 2.3 యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏ విధంగా ఇచ్చారు. బికాస్ మై పీడిఎఫ్ ఈజ్ నాట్ క్లియర్ యాజ్ యూ కెన్ సీ. టు అండర్స్టాండ్ దిస్ బెటర్, put 3 or 4 dots on the globe in different colors starting from the equator to the pole. Now రొటేట్ ద గ్లోబ్ అండ్ అబ్జర్వ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక గ్లోబ్ని తీసుకొని డిఫరెంట్ కలర్స్లో మనం గ్లోబ్ మీద 4 డాట్స్ని వేయమంటున్నారు. ఆ తర్వాత ఈక్వేటర్ నుంచి పోల్కు దాన్ని అంటే ఈక్వేటర్ నుంచి పోల్ వరకు మనం 4 డాట్స్ని డిఫరెంట్ కలర్స్తో డ్రా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ గ్లోబ్ని రొటేట్ చేసి అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఒక యాక్సిస్, ఒక లైన్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. You would notice that if you put a dot just on the pole, it will not move at all but remain in the same place. What happens the dot placed on the equator? Okay,
ఇక్కడ నేను ఒకటి చూపిస్తా. సో ఇది మన యొక్క గ్లోబ్ అనుకుంటే, ఇక్కడ మనం పోల్స్ వద్ద పాయింట్స్ పెట్టింటాం. అదేవిధంగా ఈక్వేటర్ మీద ఒక డాట్ పెట్టింటాం. సో మనం దీన్ని రొటేట్ చేసినప్పుడు ఈ పోల్స్ మధ్య ఉన్నటువంటి డాట్ అయితే మూవ్ కాదు. బట్ ఇక్కడ మనం ఈక్వేటర్ మీద డాట్ పెట్టింటాం కదా, సో రొటేట్ చేస్తున్నప్పుడు మనకు ఆ లైన్ కూడా మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, లైన్స్ ఆన్ ద గ్లోబ్. You will see many lines crossing on the globe. Some run from North Pole to the South Pole, while others run around the Earth from west to the east. These imaginary lines drawn by map makers help us locate places on the globe and maps. We will see how these are drawn in later classes. Now we will look for the most important lines. Okay. సో మనం గ్లోబ్ మీద ఎన్నో లైన్స్ని చూస్తూ ఉంటాం. సో నార్త్ నుంచి సౌత్కు పోయేటువంటి లైన్స్ అండ్ వెస్ట్ నుంచి ఈస్ట్కు పాస్ అవుతున్నటువంటి లైన్స్ని మనం గ్లోబ్ మీద చూసే ఉంటాం. సో ఈ లైన్స్ ఏంటి అంటే, మ్యాప్ మేకర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు గ్లోబ్ మీద మ్యాప్స్ మీద ప్లేసెస్ని లొకేట్ చేయడానికి ఈ ఇమాజినరీ లైన్స్ని డ్రా చేశారనమాట. సో మనం ఈ లైన్స్ గురించి రానున్నటువంటి హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటాం బ్రీఫ్గా. బట్ మనం ఇప్పుడు ఇంపార్టెంట్ లైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ లైన్స్ వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో నార్త్ సౌత్ కదా, సో నార్త్ పోల్ టు సౌత్ పోల్కు ఈ విధంగా పాస్ అయ్యేటువంటి లైన్స్ని మనం చూసే ఉంటాం. అదేవిధంగా వెస్ట్ నుంచి ఈస్ట్కు పాస్ అయ్యేటువంటి లైన్స్ని చూసే ఉంటాం. Yes. Latitudes. These are the imaginary lines that are drawn from the west to the east. Can you spot these lines? Compare the length of these lines. Do you think they are all of the same length? Okay. సో మన యొక్క గ్లోబ్ ఉంటుంది కదా, సో వెస్ట్ నుంచి ఈస్ట్కు ఉన్నటువంటి ఇమాజినరీ లైన్స్నే మనం లాటిట్యూడ్స్ అంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో మనం ఈ లైన్స్ని ఈ విధంగా డ్రా చేయొచ్చు. సో వీటి యొక్క లెంగ్త్ని కంపేర్ చేస్తున్నట్టయితే వీటి యొక్క లెంగ్త్ సేమ్గా ఉంటుందా అంటే, ఇక్కడ ఈ లాటిట్యూడ్ యొక్క లైన్స్ ఉంటాయి కదా, ఇవి సేమ్ లెంగ్త్లో ఉండవు అనమాట. ఎందుకు అంటే, సో కొన్ని వచ్చేసి సర్కిల్స్ని ఫామ్ చేస్తాయి అండ్ ఈవెన్ ఈక్వి డిస్టెన్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వరకు ఈక్వి డిస్టెన్స్ వచ్చేసి రిమైన్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇతర లాటిట్యూడ్ లైన్స్ని చూసుకున్నట్టయితే కంపేర్ టు దగ్గరగా ఉన్నటువంటి నార్త్ పోల్కు సౌత్ పోల్కు ఉన్నటువంటి లాటిట్యూడ్ లైన్స్ చూసుకున్నట్టయితే వాటి యొక్క లెంగ్త్లో అంటే వేరియేషన్ ఇన్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అదేవిధంగా మనం ఈక్వేటర్ వద్ద చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద లాంగెస్ట్ లైన్. అండ్ నార్త్ పోల్కు సౌత్ పోల్కు దగ్గర ఉన్నటువంటి లాటిట్యూడ్స్ చూసినట్టయితే ఇవి స్మాలెస్ట్ లైన్స్ అన్నమాట. సో ఆ విధంగా మనకు లెంగ్త్లో డిఫరెన్స్ ఉంటాయి. ద లాంగెస్ట్ ఆఫ్ దీస్ లైన్స్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ఇట్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఎస్. సో ఈక్వేటర్ ఏంటి అంటే, మన యొక్క లైన్స్ ఉన్నాయి కదా, అంటే ఇమాజినరీ లైన్స్ ఉన్నాయి కదా, అందులో లార్జెస్ట్ లైన్ ఏంటి అంటే ఈక్వేటర్. సో ఇది మన యొక్క భూమిని 2 ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ 2 ఈక్వల్ హాఫ్స్ ఉంటాయి కదా, వీటినే మనం హెమిస్పియర్స్ అంటాము. అండ్ ఐడెంటిఫై ద ఈక్వేటర్ ఆన్ ద గ్లోబ్ అండ్ ఫాలో ఇట్ అరౌండ్ అండ్ నోట్ డౌన్ ద కాంటినెంట్స్ ఇట్ పాసెస్ త్రూ. ఆల్సో ఐడెంటిఫై ద నదరన్ అండ్ సదరన్ హెమిస్పియర్స్. సో ఇప్పుడు గ్లోబ్ మీద ఈక్వేటర్ని ఐడెంటిఫై చేసి అండ్ దాని ద్వారా పాస్ అయ్యేటువంటి కాంటినెంట్స్ని నోట్ డౌన్ చేసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా నదరన్ అండ్ సదరన్ హెమిస్పియర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఓకే. సో ఇది ఒక ఈక్వేటర్ అనుకుంటే, ఈక్వేటర్ ద్వారా కాంటినెంట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి ఈక్వేటర్ అంటే ఏ కాంటినెంట్స్ ద్వారా పాస్ అవుతుందంటే ఏషియా అని చెప్పుకోవచ్చు. మన ఇండియా కూడా ఈక్వేటర్కి దగ్గరలోనే ఉందన్నమాట.
In which hemisphere is India located? In which hemisphere is there more water than land? సో మన యొక్క ఇండియా వచ్చేసి ఏ హెమిస్పియర్లో ఉందంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఈక్వేటర్ వచ్చేసి 2 ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేస్తుంది. ఆ 2 ఈక్వల్ హాఫ్స్ని మనం హెమిస్పియర్ అంటామని చెప్పుకున్నాం. సో మన యొక్క ఇండియా ఏ హెమిస్పియర్లో ఉంది, నార్త్నా సౌత్నా అంటే మన యొక్క ఇండియా వచ్చేసి నదరన్ హెమిస్పియర్లో ఉందన్నమాట. ఇక అదే విషయానికి వస్తే ఇన్ విచ్ హెమిస్పియర్ ఈజ్ దేర్ మోర్ వాటర్ దాన్ ల్యాండ్ అంటే ల్యాండ్ కన్నా వాటర్ ఎక్కువ ఉన్నటువంటి హెమిస్పియర్ ఏంటి అన్నా కూడా దీనికి ఆన్సర్ కూడా నదరన్ హెమిస్పియర్ అన్నమాట. And next, longitudes. These lines run from one pole to the other. You can see that unlike the latitudes, these lines are all of the same length. There are two main longitudes, the Greenwich line, which is also called the 0-degree longitude, and the international date line. This is 180 degrees eastern western longitude. You will learn more about the importance of these lines in higher classes. Okay. సో లాంగిట్యూడ్స్, ఈ లైన్స్ వచ్చేసి ఒక పోల్ నుంచి ఇంకొక పోల్కు మూవ్ అవుతాయి అన్నమాట. అంటే నార్త్ నుంచి సౌత్ పోల్ వరకు మూవ్ అవుతాయని చెప్పుకోవచ్చు. బట్ లాటిట్యూడ్స్ లాగా ఇవైతే సేమ్ లెంగ్త్ కలిగి ఉండవని చెప్పుకోలేము. ఎందుకంటే లాటిట్యూడ్స్ యొక్క లైన్స్ ఉంటాయి కదా, అవి సేమ్ లెంగ్త్ ఉండవు అనమాట. ఈక్వేటర్కి వచ్చేసి లాంగెస్ట్ లైన్, సో లాంగెస్ట్ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ లాంగిట్యూడ్స్కి వచ్చేసి లైన్స్ అన్నీ కూడా సేమ్ లెంగ్త్ కలిగి ఉంటాయి. అండ్ అందులో 2 మెయిన్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఒక లాంగిట్యూడ్ వచ్చేసి గ్రీన్విచ్ లైన్ అనమాట. ఇది వచ్చేసి 0 డిగ్రీ కలిగి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక లాంగిట్యూడ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇది 180 డిగ్రీస్ ఈస్టర్న్ వెస్టర్న్ లాంగిట్యూడ్గా. అండ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి మనం హయ్యర్ క్లాసెస్లో వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఫర్దర్గా తెలుసుకుంటామంట. సో చూడండి, 2.5 longitudes on the globe. Together, the latitudes and longitudes create a net that covers the map and helps us to locate places. If you know the latitude and longitude of a place, you can easily locate it on the globe or map. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కలిసితేనే ఒక మ్యాప్ని కవర్ చేయగలం అనమాట. అండ్ ప్లేసెస్ని కూడా లొకేట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనకు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తెలిసినట్టయితే గ్లోబ్ మీద మనం మన యొక్క ప్లేస్ని లొకేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఇన్ దిస్ లెసన్ కీవర్డ్స్ ఆర్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, date line, axis. So if you have any doubts, please keep your doubts in the comment section.